వెలుగుతో నిండిన ఆ పల్లెటూరిలో ఓ చిన్నారి పాప జన్మించింది. ఆమె పేరు దీప్తి. ఓ వెలుగు మనిషి. ఆమె పెరుగుదలే ఒక చిన్న పండుగలా మారింది. మొట్టమొదటి అడుగు వేసినప్పుడే ఇల్లు అంతా చప్పళ్లతో మారుమోగింది. అబ్బూ, మా దీప్తి నడవడం మొదలెట్టింది. పేద కుటుంబంలో పెరిగిన దీప్తి ఆశయాలు ఆకాశాన్నంటాయి. పుస్తకాలను తలుచుకుంటూ కళ్ళల్లో కలలు నింపుకుంది. నాన్నా, నేను టీచర్ అవ్వాలి, పిల్లలకు చెప్పాలనుంది. కానీ ఆ కలలకు కళ్ళెం వేసేలా ఆర్థిక స్థితి భయపెట్టింది. పాఠశాలకు వెళ్ళడం కష్టంగా మారింది. పాపా, ఇప్పటికీ చదవటం కుదరదు, మనం పని చూసుకోవాలి. ఆ సమయంలో గ్రామ పాఠశాలలో ఉపాధ్యాయుడు వెంకట్రావు గారు ఆమె ప్రతిభను గమనించి మార్గం చూపారు. దీప్తి లాంటి పిల్లలు బంగారమే, చదువు ఆపకూడదు. దీప్తి తన కష్టాన్ని జయించి వెలుగుగా మారింది. జిల్లాలో మొదటి స్థానం సాధించి ఊరంతా గర్వపడేలా చేసింది. మన ఊరికి దీప్తి గర్వకారణం. ఆమెను చూసి ఇంకెందరో మారుతారు. ఇప్పుడు చిన్నారి దీప్తి ఓ ప్రభుత్వ టీచర్. తాను చూసిన చీకటిని మరొకరికి వెలుగుగా మార్చుతోంది. పిల్లల కళ్ళలో వెలుగు వెలగడం అంటే జీవితమంతా సార్థకం అనిపిస్తుంది. ఒక చిన్న దీపం ఇప్పుడు 100 మందికి వెలుగునిస్తుంది. ఆమె కథ ఒక చిన్న వెలుగు కథ. ఒక చిన్న దీపం మీరు కావచ్చు. వెలుగుని పంచండి. మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సిరి చిట్టి లోకం.